బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అమ్మవారికి సారి సమర్పించారు. ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి ఆలయ మర్యాదలతో వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం శాకాంబరి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని వారు దర్శించుకొని ఆలయ కార్యాలయానికి ఏర్పాటు చేసిన సోలార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా సరైన సదుపాయాలు లేక ఆలయ నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 16 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నా తాము అధికారంలోకి వచ్చేసరికి ఆలయం 40 లక్షల రూపాయల అప్పుల్లో ఉండిందన్నారు. బ్రహ్మోత్సవాలు జరిపేందుకు కూడా ఇబ్బందిగా ఉన్న సమయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో 50 లక్షల రూపాయలతో బ్రహ్మోత్సవాలు వైభవంగా చేశామన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో 4 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశామని తెలిపారు. కరెంటుకు ఇబ్బందులు లేకుండా దాతల సహకారంతో 20 లక్షల రూపాయల వ్యయంతో సోలార్ ఏర్పాటు చేశారన్నారు. రాబోయే రోజులు ఆలయ అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకట శ్రీనివాసులు రెడ్డి, చైర్మన్ అశోక్ కుమార్ రెడ్డి, పాలక మండలి సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. ఎంతో పవిత్రమైన ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన రాష్ట్ర ప్రజల మీద, జిల్లా ప్రజల మీద, అందరి మీద కూడా ఆ కామాక్షమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే మన కూటమి నేతలైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి మీద, అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. 20 ఏళ్లుగా సరైన వసతులు లేక ఆలయ పరిపాలన పరంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అటువంటి ఈ సమస్యకు పరిష్కారంగా ఈరోజు కరెంట్ ఇది కూడా చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు దాతలు యుఎస్ నుంచి మనోరమ అనే ఆమె, నెల్లూరు వాస్తవ్యులే వాళ్ళు ఒక 5 లక్షలు, అలాగే రైస్ మిల్లర్ మల్లికార్జున్ గారు 10 లక్షలు కలిపి ఈరోజు మనం, అలాగే దేవస్థానం తరఫున ఒక 5 లక్షలు, 20 లక్షలతో కంప్లీట్గా దేవస్థానం అంతా సోలార్ మనము పెట్టించడం జరిగింది. దానికి సహకరించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే దాతలకి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఒక ఎంతో ఇష్టంగా చేసిన మన చైర్మన్ గారికి, ఈఓ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక్కటే కాదు, బోర్డు మెంబర్లు అందరూ దీంట్లో ఈ టెంపుల్లో ఏం జరిగినా అన్నిటికీ సహకరించి దేవస్థానాన్ని ఇంకా ఎంతో, ఆల్రెడీ మనం చేసేది ఏం లేదు, అంతా అమ్మవారే ఆమె చేసుకుంటారు. కానీ దానికి సహకరిస్తున్న ఈ బోర్డు మెంబర్లు కానీ, బోర్డుకి కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు దేవస్థానంలో 16 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 40 లక్షలు, నేను కోవూరు ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ గుడి 40 లక్షల అప్పుల్లో ఉంది. బ్రహ్మోత్సవాలు చేయడానికి డబ్బులు లేకపోతే ఈఓ గారు, అప్పటికి ఇంకా చైర్మన్ గారు కూడా రాలేదు, ఈఓ గారు, నేను, మన దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఎలా చేయాలన్నా మేము ఈ బ్రహ్మోత్సవాలు ఏదో ఒక మార్గం చూపియండి అని వెళ్ళి అడగడం జరిగింది. అప్పుడు ఆయన డిపాజిట్ బ్రేక్ చేసి ఒక 50 లక్షలు బ్రహ్మోత్సవాలు జరపడానికి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటిది ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ల 16 కోట్లుంటే ఈ 2 సంవత్సరాల్లో 4 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన బోర్డు ఛార్జ్ తీసుకున్న తర్వాత 4 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఈ 2 సంవత్సరాల్లో.
కాబట్టి ఇదంతా ఆ అమ్మవారి దయ, భక్తులు ఆ అమ్మవారి మీద ఉంచుతున్న ఎంతో భక్తితో ఆమెకు సమర్పించుకుంటున్న కానుకలు. ఈరోజు ఆ అమ్మవారు ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ఈ దేవాలయం ఇంకా ఉన్నత స్థానానికి చేరాలని చెప్పి కోరుకుంటూ మరోసారి ఈఓ గారికి, చైర్మన్ గారికి, బోర్డు సభ్యులకు, అలాగే ఎంతో దీక్షతో శాస్త్రోక్తంగా ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క పూజారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.